అవి గాల్లో నియంత్రించడానికి ఒక సర్టైన్ హైట్కి మించి మాత్రమే అవి నిర్వీర్యం చేయగలవు. కానీ ఇవి తక్కువ హైట్లో వెళ్తున్నాయి. తక్కువ హైట్లో వెళ్ళి వీటిని ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నాయి అనేది వినిపించమాట అక్కడ. దీంతో దుబాయ్ ఎయిర్పోర్ట్ బుర్జ్ సంబంధించి మాట్లాడుకున్నాం, బుర్జ్ ఖలీఫా. దాంతోపాటు ఇలా కీలకమైన ప్రాంతాన్ని టార్గెట్ చేస్తున్న సందర్భం యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన దాని ప్రకారం, అధికారిక గణాంకాల ప్రకారం, గల్ఫ్ న్యూస్ అంటే గల్ఫ్ ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు 165 బాలిస్టిక్ మిసైల్స్, 2 క్రూయిజ్ మిసైల్స్, 541 డ్రోన్స్ని అడ్డుకున్నప్పటికీ కూడా అరౌండ్ 20 to 24 డ్రోన్స్ అవి మాత్రం లక్ష్యాలను తాకాయి, ఇటు వాళ్ళ ప్రాంతాలను ఢీకొన్నాయని చెప్పి. ఇటు యూఏ ప్రభుత్వం తెహ్రాన్లోని ఎంబసీ మూసేసింది, అంబాసిడర్ను వెనక్కి పిలిచింది. ఈ మరణాలు కూడా నమోదవుతున్న సందర్భంలో ప్రెసిడెంట్ మరింత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇరాన్కు గల్ఫ్ దేశాలు వెన్నుపోటు పొడిచాయా? ప్రస్తుతం దీని గురించే మాట్లాడుకుంటున్న సందర్భం, దీని గురించే చర్చ జరుగుతోంది. కారణం ఏంటంటే, ఒకవేళ ఇరాన్కి వీళ్ళు సపోర్ట్ ఇచ్చుంటే, గల్ఫ్ దేశాలు సపోర్ట్ ఇచ్చుంటే, అమెరికా బేసెస్కి కనుక స్పేస్ ఇవ్వకపోయి ఉంటే ఇరాన్ మీద దాడి చేయడానికి అమెరికాకు సాధ్యం అయ్యుండేది కాదు, అంత ఈజీ అయ్యుండేది కాదు. అఫ్కోర్స్ దాడి చేయొచ్చు కాక, ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేయట్లా, అలా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయొచ్చు. కానీ గల్ఫ్ ప్రాంతాలు అంటే దుబాయ్, సౌదీ, దాంతోపాటు ఖతర్, కువైట్, బహ్రెయిన్, ఇలా ఈ ప్రాంతాల నుంచి దాడి చేసేందుకు అవకాశం చాలా తక్కువగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఎయిర్ బేసెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందో, లేకపోతే మిలిటరీ బేసెస్ ఇవ్వడం జరిగిందో, ఆ మిలిటరీ స్థావరాల నుంచి ఇరాన్ని ఎక్కుపెట్టిన పరిస్థితుల్లో ఇరాన్కి గత్యంతరం లేదని చెప్తోంది. ఇరాన్ అదే అంటుంది మొదటి నుంచి కూడా. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ దాడిని మరింత వేగవంతం చేయడం జరుగుతోంది. ఇటువంటి సందర్భం ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Yes, as mense, kyk hoe val die bomme hier om ons. Dis groot moeilikheid. Bid vir ons, hoor, bid vir my. Yes, as mense, kyk hoe val die bomme hier om ons. Dis groot moeilikheid. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ యూఏఈపై యుద్ధం నేరుగా ప్రకటించకపోయినప్పటికీ కూడా దాడులు అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ తన దాడులని వేగవంతం చేసింది. యూఏఈపై భీకర దాడులకు పాల్పడుతున్న పరిస్థితి, ఎక్కడ విడిచిపెట్టేది లేదని వ్యవహరిస్తోంది. గల్ఫ్ దేశాలు ఇంకొకసారి ఆలోచించుకోండి. మీరు కనుక పునరాలోచన చేసుకోకపోతే, మీరు కనుక అమెరికన్ బేసెస్ని అక్కడి నుంచి పంపించకపోతే, తరలించకపోతే మీకు విడిచిపెట్టేది లేదు, మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా చెప్తున్న సందర్భం. పోర్టులను దాడి చేస్తున్నాయి, వాళ్ళ ఆయిల్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేస్తున్నాయి, ఎయిర్పోర్ట్స్ని టార్గెట్ చేయడం జరుగుతోంది. అలాగే కీలకమైన సందర్శన ప్రాంతాలు బుర్జ్ ఖలీఫా లాంటి ప్రాంతాన్ని టార్గెట్ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా 2026లో అసలు ఊహించని పరిణామం కింద మాట్లాడుకున్న సందర్భం దుబాయ్ ప్రజలు కూడా. ఎందుకంటే బాలిస్టిక్ మిసైల్స్ పడుతున్నాయి, క్రూయిజ్ మిసైల్స్ పడుతున్నాయి, డ్రోన్లు పడుతున్నాయి, వాళ్ళ మీద దాడులు చేస్తున్న సందర్భం ఇరాన్. యూఏఈ అంటే దుబాయ్లో ఉన్న సివిలియన్స్ని కావచ్చు, లేకపోతే సైనిక స్థావరాలను కావచ్చు టార్గెట్ చేసుకుంటోంది. అబుదాబి నేవల్ బేస్, దుబాయ్ ఎయిర్పోర్ట్, జబల్ అలీ పోర్ట్ లాంటి ప్రదేశాలు ఇక్కడ ప్రభావితం అవుతున్నాయి. డ్రోన్లు అలాగే మిసైల్స్ వీటితో దాడులు చేయడం జరుగుతోంది. కొన్ని ఇంటర్సెప్టర్స్ వాటిని డీల్ చేయగలుగుతున్నప్పటికీ కూడా కాయలేకపోతున్నాయి, మొత్తం నిర్వీర్యం చేయలేకపోతున్నాయి. అందుకే ఇంత గల్ఫ్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ఏమంటారు, అమెరికా మమ్మల్ని అర్ధాంతరంగా మధ్యలో వదిలేసింది, వాళ్ళ గగనతల రక్షణ వ్యవస్థలని మా దగ్గర లేకుండా ఇరాన్కు ప్రొటెక్షన్గా వాటిని తరలించకపోయింది, మాకు ఇలా ముండి చేసి చూపిస్తుందని చెప్పి మేము ఊహించలేదు, అమెరికాను మేము చాలా తక్కువ అంచనా ఇస్తామని అర్థం వచ్చేలా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదో ఉంటుంది కదా, చేతులు కాలక ఆకులు పట్టుకునే లాభం అని చెప్పి. ప్రస్తుతం గల్ఫ్ దేశాల పరిస్థితి అదే. ఎందుకంటే థాడ్ లాంటి వాళ్ళ రక్షణ వ్యవస్థలు కావచ్చు, ఐరన్ డోమ్ లాంటి రక్షణ వ్యవస్థలు కావచ్చు ఏమైపోయాయి? ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్కి ఇవ్వాలి కదా ఒకవేళ అమెరికా సపోర్ట్ అనుకుంటే.
అండ్ అట్ ద సేమ్ టైం గల్ఫ్ కంట్రీస్ మీద ఇంత దాడి జరుగుతూ ఉంటే అమెరికా ఎందుకు రిటాలియేషన్ చేయటం లేదు? ఆయతుల్ అలీ ఖమేనీ మరణంతో అమెరికా తన పని అయిపోయింది అని చెప్పి ఇలా చేతులు దులిపేసుకుందా? ఇప్పుడు కేవలం ఇజ్రాయెల్ మీద మాత్రమే భారం వేసేసి నువ్వు చూసుకొని చెప్పి వదిలేస్తుందా? అలాంటి గల్ఫ్ దేశాలు ఏమైపోవాలి? గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కావచ్చు, లేకపోతే వివిధ దేశాలకు చెందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏమైపోవాలి? అగ్గి రాజేసింది నువ్వు, ఆ మంటను చల్లార్చాల్సిన ప్రయత్నం కూడా చేయాలి కదా. ఇరాన్ ఏమంటోంది? ఇరాన్ చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. ఇక్కడ ఎక్కడో ఉన్న అమెరికాను మేము కొట్టలేం. ఎంత తెలివిగా వ్యవహరిస్తుందనే దానికి ఒక మచ్చుగా ఒకే ఒక ఉదాహరణ చెప్తా, బికాస్ అన్నీ చెప్పుకోవడానికి మనకి ఇప్పుడు అంత టైం సరిపోదు కాబట్టి. ఒక్క ఉదాహరణ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఆయతుల్ అలీ ఖమేనీని ఇటు అమెరికా దాడి చేసి చంపేసిందో, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటే ఐఆర్జీసీ ఒక కీలకమైన వ్యూహం వేస్తుంది. ఏంటది? ఎవరికి వాళ్ళు ఇప్పుడు కమాండర్స్ అయిపోయారు. ఏ టీంకి వాళ్ళు కమాండర్స్ ఉన్నారు ఇప్పుడు. ఎవరి వ్యూహం వాళ్ళది. దీంతో అమెరికా ముందు ఊహించింది ఏంటి? వీళ్ళు మహా టార్గెట్ చేసి అబ్రహీం లింకన్ని టార్గెట్ చేస్తారు, లేదా గిరాల్ని టార్గెట్ చేస్తారు. ఇటు దుబాయ్ కావచ్చు, లేకపోతే దుబాయ్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఖతర్, కువైట్, వీటి మీద దాడి చేయరు. ఎందుకంటే వీళ్ళు ఒకటే కదా, ఎలా దాడులు చేస్తారు అని చెప్పి. కానీ అక్కడ వ్యూహం బెడిసి కొట్టింది. ఇప్పుడు ఏం చేస్తుంది ఇరాన్? మీరు వాళ్ళకి బేస్ ఇచ్చారు కాబట్టి మేము దాడి చేస్తాం. ఇది మిమ్మల్ని దాడి చేస్తే భావించొద్దు. మీరు గుడ్ నైబర్స్ అనే అంశాన్ని కోట్ చేస్తుంది ఇక్కడ ఖతర్. కోట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా వెంటనే సమాధానం ఇచ్చింది, మేము మీ గుడ్ నైబర్సే, బట్ ఎప్పుడైతే మీరు అమెరికాకు అక్కడ బేస్ ఇచ్చారో, మేము అమెరికా బేస్ని మేము టార్గెట్ చేస్తున్నాం, మీరు అక్కడి నుంచి అమెరికా బేస్ తిరిగి పంపించేసేయండి, తీసేసేయండి, మేము ఎందుకు దాడి చేస్తూ ఉంటుంది ఇరాన్. సమాధానం కువైట్ దగ్గర లేదు. ఏమంటుంది? మేము గుడ్ నైబర్గానే ఉంటాం. సో ఇక్కడ ఏమవుతోంది? అమెరికా వ్యూహం ఒకటి, ఇరాన్ మార్చిన వ్యూహం ఒకటి. మధ్యలో ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమెడియన్ మీద పడ్డారు అన్న చందంగా. అంటే ఎగ్జాక్ట్గా నేను అక్కడ కంపారిజన్ చేయట్లేదు, బట్ జస్ట్ నార్మల్గా చెప్పే ప్రయత్నం. అలా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ మూడు కొట్టుకుంటే మధ్యలో బలైపోతోంది గల్ఫ్. కారణం కూడా లేకపోలేదు. 1979 ఇరాన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అంతవరకు ఇరాన్కి సఖ్యతగా ఉన్న అమెరికా ఇరాన్ని విడిచిపెట్టింది. ఆఫ్కోర్స్ ఇరాన్ని విడిచిపెట్టేసింది, ఎందుకంటే వాళ్ళ రివల్యూషన్ వచ్చిన తర్వాత అమెరికా చెప్పినట్టు ఎవరైనా ఎందుకు చేస్తాడు. సో ఎప్పుడైతే ఇరాన్ పక్కన పెట్టేస్తుందో, అమెరికా చెప్పిన మాటలు ఎప్పుడైతే వినట్లేదు, అప్పుడు ఏం చేస్తుంది? ఇరాన్ మన మాట వినట్లేదు కాబట్టి మధ్యప్రాచ్యంలో మనకి పట్టు అలా బిగిసి ఉండాలంటే ఖతార్, ఈ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఖతరు, కువైటు, దుబాయ్, సౌదీ, వీటిని మనం సఖ్యత చేసుకోవాలని చెప్పి అప్పుడు వీటి వైపు వచ్చాయి. వీటి వైపు మళ్ళీ దుబాయ్ వైపు, సౌదీ అరేబియా వైపు మళ్ళింది అమెరికా. అప్పుడు వీటన్నిటినీ దోస్తానే చేసుకుంది. దీంతో ఇరాన్కి దూరం అయింది కదా, దూరం పెడుతూ వచ్చింది. ఇరాన్ని తొక్కే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా వాళ్ళకి పడి సావదు. ఎవరికి? ఇరాన్కి. ఇరాన్, ఇరాక్తో పాటు సిరియా, యెమెన్, లెబనాన్, ఇవన్నీ ఒక గ్రూప్లోకి వస్తాయి. ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఒక గ్రూప్లోకి వస్తాయి. సో ఎప్పుడైతే ఇరాన్ టార్గెట్ చేస్తుందో అమెరికా, మిగతా ఇరాక్ని టార్గెట్ చేస్తుంది, సిరియాని టార్గెట్ చేస్తుంది, లెబనాన్, దాంతోపాటు యెమెన్, ఇవన్నీ కూడా అమెరికా టార్గెట్లోకి వెళ్ళిపోయి. అప్పుడే వీళ్ళకి గుర్తొచ్చింది, ఓకే, గల్ఫ్ కంట్రీస్ గుర్తొచ్చింది ఏంటి? మనల్ని కాపాడగలిగేది అమెరికా మాత్రమే. ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, సిరియా నుంచి, వీళ్ళ నుంచి మనల్ని కాపాడగలిగేది అమెరికా మాత్రమే అని చెప్పి దోస్తానా చేస్తూ, ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి వనక్కాలు పెట్టడం ప్రారంభించాలనుకోవడం కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో ఓకే అయిపోయాయి. కానీ సిచ్యువేషన్ మారిపోతూ వచ్చింది. ఇరాన్ రోజు రోజుకి దిగజారిపోయింది పరిస్థితి, ఆర్థికంగా, రాజకీయంగా. ఎందుకంటే అమెరికా శాంక్షన్స్ కారణంగా గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అమెరికాతో సపోర్ట్తోని వాళ్ళ ఏమంటారు